హాయ్ అండి. హలో అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. అందరూ బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి అయితే నేనైతే బీరకాయ టమాటా ఫ్రై అయితే చేశానండి. లాస్ట్ వరకు చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా ఫస్ట్ అయితే మన ఛానల్ వచ్చేసి భవానీ నేరేడిమెల్లి వ్లాగ్స్ అండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు చూడండి. చాలా బాగుంది. టేస్ట్ అయితే సూపర్ వచ్చిందనమాట. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? చూడండి, ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుని కడాయి అయితే పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను, ఎందుకంటే ఫ్రై చేసుకుంటున్నాం కదా అందుకనేసి. తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, ఒక 5-6 వెల్లుల్లి రబ్బలు చితగ్గొట్టి తీసుకున్నానండి. తర్వాత వచ్చేసి ఒక 3 ఎండుమిరపకాయలు, కరివేపాకు. చూడండి, ఇవి బాగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకున్నానండి. ఆనియన్స్ వేసుకోకుండా చేసుకోవచ్చు, కాకపోతే ఒకే ఒక్క బీరకాయ ఉందండి, అది కూర ఫ్రై చేయాలంటే ఎటు అవ్వదు కదా, అందుకనేసి అయితే నేను ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను అన్నమాట. తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. బీరకాయ ఫ్రై చేసుకోవాలనుకున్న వాళ్ళు ఆనియన్స్ లేకుండా కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? ఇంకా చూడండి, మూత పెట్టి ఫ్రై అవనిచ్చాక ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయినాయండి. కడాయి అయితే పెద్దగా ఉంది, కర్రీ అయితే కొంచెమే ఉందండి. మా వారు అదే అన్నారు లాస్ట్లో, ఏంటి కడాయి ఇంత పెట్టావు, కర్రీ ఏమో ఇంత చేసావు అనేసి అన్నారన్నమాట. మీకు కూడా అలాగే అనిపిస్తుందేమో లాస్ట్ వరకు కర్రీ చూస్తే. ఓకేనా? ఇక ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయాక బీరకాయ ముక్కలు అయితే వేసుకొని కలుపుకుంటున్నానండి. ఒకసారి అయితే బాగా కలిపేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇందులోకి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. బీరకాయలు ఎప్పుడు కూడా సాల్ట్ కొంచెమే వేసుకోవాలండి, కొంచెం వేసినా కూడా ఎక్కువ అయిపోతుంది అన్నమాట. అందుకనేసి కొంచెం తక్కువగానే వేసుకున్నాను. మొత్తం అంతా ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టుకుంటున్నాను అన్నమాట. బీరకాయ మొత్తం మగ్గే వరకు చూడండి, ఇప్పుడు చూపిస్తాను. చూసారా ఎంత తక్కువ అయిపోయిందో కదా, బీరకాయ మొత్తం మెత్తగా ఉడికిపోయిందన్నమాట. అంత బాగా ఫ్రై అయిపోయింది. చూడండి, ఇందాక అన్నాను కదా కడాయి ఏమో పెద్దగా ఉంది, కూర ఏమో కొంచెమే ఉందని. ఇప్పుడు తెలిసిపోతుంది డిఫరెన్స్ కదా. ఇంకా తర్వాత వచ్చేసి టమాటాలు అయితే సన్నగా కట్ చేసుకొని ఒక్క టమాటా అయితే యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకుని బాగా కలుపుకొని టమాటా ఉడికేంత వరకు మూత పెట్టుకున్నాను. చూడండి, టమాటా మొత్తం మెత్తగా అయితే ఉడికిపోయింది కదా, బీరకాయలో కలిసిపోయి. చూసారు ఎంత మెత్తగా ఉడికిపోయిందో. టమాటా, బీరకాయ, ఆనియన్స్ కూడా బాగా ఉడికిపోయినాయి. ఇంకా లాస్ట్ పసుపు, కారం, ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసుకున్నానండి. వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకుంటున్నాను. మొత్తం అంతా కలవాలి కదా. ఓకేనా? ఇక ఒక్కసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి, చాలా మంచి మంచి వీడియోస్ ఉంటాయన్నమాట. ఒక్కసారి చూడండి, వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇక మన కర్రీ కూడా లాస్ట్కి వచ్చేసిందన్నమాట. మొత్తం అన్నీ వేసుకున్నా కూడా చాలా బాగుంది కదా, టేస్ట్ కూడా అద్భుతంగా ఉందండి. ఇంకా లాస్ట్ వచ్చేసి కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నానండి. కొత్తిమీర వేసుకుంటే ఆ టేస్ట్ కూడా వేరే లెవెల్ వస్తుంది కదా. అసలే సింపుల్గా ఇంట్లో ఒక్క బీరకాయ ఉంది, ఏం చేద్దాం అని ఆలోచించుకొని టమాటా వేసి బీరకాయ టమాటా ఫ్రై చేశానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.